ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. మనం తినే తిండి వల్ల కానివ్వండి, పొల్యూషన్ వల్ల కానివ్వండి, మనం ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల కానివ్వండి, మన బాడీలో ప్రతి సెల్లో ఉండే డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతూ ఉందన్నమాట. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం వల్ల ఎగ్గులో, స్పర్మ్లో కూడా డిఎన్ఏ ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటిని రిపేర్ చేయాలా అని అంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్తాము. మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకోకుండా ఈ డ్యామేజ్ అయిన స్పర్మ్, ఎగ్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి మనము లేని జబ్బుల్ని మనం ట్రాన్స్ఫర్ చేసినట్లే అనమాట. ఆల్రెడీ మనం వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు పిల్లలకి ఎలాగో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దానికి తోడు ఈ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల వచ్చే జబ్బులు కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో పుట్టే పిల్లలు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా చాలా వీక్ అవుతున్నారు అనమాట. మేడం, ఇది వరకు ఎవరు తీసుకునే వాళ్ళు మేడం ఫోలిక్ యాసిడ్, ఇప్పుడు దేనికి మేడం తీసుకోవాలంటే, ఇది వరకు ఉన్న తిండి లేదు, ఇది వరకు ఉన్న వాతావరణంలో మనం పెరగటం లేదు, ఇది వరకు ఇంత కెమికల్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు కాదనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ తీసుకోండి. 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.